అరుణ్ జైట్లీ తన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్పై చిన్న చూపు చూసినట్లు కనిపిస్తోంది. ప్రాజెక్టులకు నామమాత్ర కేటాయింపులు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు 4,000 కోట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా కేవలం 100 కోట్లు మాత్రమే కేటాయించారు. అలాగే విజయవాడ మెట్రోకు 100 కోట్లు, తిరుపతి ఐఐటికి 40 కోట్లు, తాడేపల్లిగూడెం ఎన్ఐటికి 40 కోట్లు, తిరుపతి ఐఐఎస్సిఆర్కు 40 కోట్లు, విశాఖ ఐఐఎంకు 30 కోట్లు, ట్రిపుల్ ఐటీలకు 20 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి ₹1 కోటి బడ్జెట్లో కేటాయించారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి మొదటి 3 ఏళ్ల పాటు వారి బేసిక్ పేలో 8.33% ఈపీఎఫ్కు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. దీనికోసం ₹1,000 కోట్ల కేటాయిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఉద్యోగి బేసిక్ శాలరీ నుంచి 12% ఈపీఎఫ్ ఖాతాకు మళ్లుతుంది. అంతే మొత్తంలో సొమ్మును యజమానులు చెల్లించవలసి ఉంటుంది. అయితే యజమానులు ఇచ్చే సొమ్ము మొత్తం ఈపీఎఫ్ ఖాతాకు వెళ్లడం లేదు. కేవలం 3.67% మాత్రమే వెళుతోంది. మిగతా 8.33% అంటే యజమాని చెల్లించే నెలవారీ సొమ్ము ఈపీఎఫ్ పథకానికి వెళుతోంది. 2014 సెప్టెంబర్ నాటి నుంచి ఈపీఎస్ ఖాతాలు కేవలం ₹15,000 కన్నా తక్కువ ఆదాయం కల కొత్త ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తున్నాయి. Job creation. In order to incentivize creation of new jobs in the formal sector, the government will pay the Employees Pension Fund contribution of 8.33% for all new employees enrolling in EPFO for the first 3 years of their employment. This will incentivize employers to recruit unemployed persons and also bring them into the books, the informal employees. In order to channelize this intervention towards target groups of semi-skilled and unskilled workers, the scheme will be applicable to those with salary up to ₹15,000 per month. I have made a budget provision of ₹1,000 crore in this scheme.